What is a facial palsy? Facial palsy ante enti? Simply weakness or paralysis of one side of the face. Facial palsy anedi deni valla vastundi? Because of nerve damage. Which nerve damage? It is the facial nerve. The seventh nerve, the facial nerve ki damage ayinappudu meeru facial palsy అనేది చూస్తారు. అండ్ ఇది యూజువలీ వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మాత్రమే అవుతుంది, నాట్ ఆన్ బోత్ ద సైడ్స్. దీన్ని బెల్స్ పాల్సీ అని కూడా అంటారు. ఫేషియల్ పాల్సీ అండ్ బెల్స్ పాల్సీ దేని వల్ల వస్తుంది? లెట్స్ సీ ఇన్ డీటెయిల్. మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి అని అంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ద సెకండ్ రీజన్ ఈజ్ స్ట్రోక్, బ్రెయిన్ ఇంజరీ జరిగినప్పుడు. ఇన్ హెమిప్లేజియా నా ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు టైప్స్ ఆఫ్ పారాలిసిస్ గురించి నేను చెప్పాను. అందులో హెమిప్లేజియా అంటే వన్ సైడ్ ఆఫ్ ద బాడీ మాత్రం పారలైజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ ద ఫేస్. అలాంటి కేసెస్ లో కూడా వి సీ ఫేషియల్ పాల్సీ. అండ్ కొన్ని కేసెస్ లో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది, సచ్ యాజ్ హెర్పీస్ జూస్టర్ అనే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా వి సీ దిస్ బెల్స్ పాల్సీ. అండ్ కొన్ని కేసెస్ లో మాత్రం వి సీ న్యూరోమాస్ అంటే వన్ టైప్ ఆఫ్ ట్యూమర్ అలాంటివి వచ్చినప్పుడు, అకౌస్టిక్ న్యూరోమాస్ అంటాం, అలాంటివి వచ్చినప్పుడు కూడా వి సీ దిస్ బెల్స్ పాల్సీ అనేది వి సీ మోస్ట్లీ. అండ్ సమ్ టైమ్స్ వి ఆల్సో నోటీస్ కొన్ని సందర్భాల్లో కొన్ని సర్జరీస్ జరిగినప్పుడు, సచ్ యాజ్ ఇయర్ సర్జరీస్, డెంటల్ సర్జరీస్, ఇలాంటి కేసెస్ లో కూడా ఈ నర్వ్, ద క్రేనియల్ నర్వ్ అది గనక డ్యామేజ్ అయితే మాత్రం వీ కెన్ సీ ఫేషియల్ పాల్సీ. సో దీనిలో ఎలాంటి లక్షణాలు అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటనేవి చూద్దాం. ఫస్ట్ సిమ్టమ్ అయితే మాత్రం మనం వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ డ్రూపింగ్ ఉంటుంది, అంటే ఐలిడ్ కూడా ఇలా పడిపోతుంది, మూతి, దిస్ కార్నర్ ఆఫ్ ద మౌత్ విల్ బీ లైక్ దిస్. అండ్ ది బక్కల్ మజిల్ అంటే ఈ చీక్ మజిల్ కూడా ఇట్ విల్ డ్రూప్ లైక్ దిస్. ఓవరాల్ గా మనం చూస్తే ఫేస్ అంతా ఒక సైడ్ ఇలా కిందకు ఉంటుంది అనమాట, కంపేర్ టు ది అదర్ సైడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఎబిలిటీ టు క్లోజ్ ది ఐ, కళ్ళు మూసిన ఇలా ఉంటుంది, ఇట్ సైడ్ ప్యారలైజ్ అయి ఉండుంటే ఇట్ విల్ బి లైక్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఎబిలిటీ టు లిఫ్ట్ ది ఐబ్రో. ఇప్పుడు నార్మల్ పర్సన్ కెన్ డూ లైక్ దిస్. సో ఐబ్రోస్ రెండు వాళ్ళు ఈక్వల్ గా రేజ్ చేయలేరు. మేబీ దిస్ ఈజ్ మై నార్మల్ సైడ్ అండ్ ప్యారలైజ్ సైడ్ మాత్రం ఇలా ఉంటుంది, ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ద ఫ్రంట్ 2/3 అంటే ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద టంగ్ లో టేస్ట్ అనేది తెలీదు బికాస్ ఆఫ్ ది నర్వ్ డ్యామేజ్. సో టేస్ట్ బడ్స్ కి ది స్టిమ్యులై ఇస్ నాట్ సెంట్, సో టేస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ సైన్ ఏం చూస్తారంటే ఇలా స్మైల్ ఇచ్చేటప్పుడు మేబీ ప్రొబాబ్లీ ఇలా వస్తుంది, దిస్ సైడ్ వోంట్ గో లైక్ దిస్, ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. అండ్ లాస్ట్ ఏంటంటే దే మే నాట్ బి ఏబుల్ టు లిఫ్ట్ ద నోస్, ఇలా అవ్వదు, ఇలా అవుతుంది ప్రాబబ్లీ వన్ సైడ్, ఇట్ సైడ్ కంప్లీట్లీ నో మూవ్మెంట్. అండ్ కంటిన్యూస్ గా ఐ ఇలా ఓపెన్ ఉంటానా కంటిన్యూస్ టియరింగ్ అనేది ఉంటుంది, నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి, అండ్ డ్రై ఐ అనేది ఉంటుంది బికాస్ దేర్ ఈజ్ నో లూబ్రికేషన్ దేర్. సో ఫిజియోథెరపిస్ట్ రోల్ ఏంటి ఇందులో అనేది లెట్స్ సీ. ఫస్ట్ ఏంటంటే ఫేషియల్ ఎక్సర్సైజ్. ద సేమ్ వీ హ్యావ్ టు ట్రైన్ our face, our facial muscles to do its role. మళ్ళీ మనం బ్రెయిన్ కి ఇన్పుట్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే యువర్ ఫంక్షన్ హియర్ ఈజ్ టు లిఫ్ట్ ది ఐబ్రోస్, యువర్ ఫంక్షన్ హియర్ ఈజ్ టు స్మైల్, ఇలా ఈ మూమెంట్. సో ఇలా వేరియస్ ఫంక్షనాలిటీస్ మనం రీట్రైన్ రిపీటెడ్ గా చేస్తే బ్రెయిన్ కి ఇన్పుట్ అనేది వెళ్తుంది. బికాస్ ఆఫ్ దాట్ ఇట్ విల్ అంటే దానికి ఒకటి
బ్రెయిన్ కి ఒక ఇన్పుట్ వెళ్తుంది ఏంటంటే ఓకే దిస్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్, ఇది చేయటం దీని ఫంక్షన్, ఇది చేయటం దీని ఫంక్షన్, ఇది చేయటం దీని ఫంక్షన్, అలాగా అది ట్రైన్ అప్ అవుతుంది అనమాట. ఐ బ్లింకింగ్, దిస్ ఈస్ కాల్డ్ పర్స్డ్ లిప్ బ్రీదింగ్. ఇన్హేల్ త్రూ ద నోస్, lips ni keep together and exhale. So ee breathing cheyatam valla the muscles are trained, and all these exercises are trained keeping the patient in front of the mirror mundu కూర్చోపెట్టి patient ni comfortable ga చూడండి ఇట్ సైడ్ ఇలా ఉంది, ఇట్స్ కంపేర్ చేసి we have to show them. The physiotherapist should stand right opposite to the patient and show them. If possible, assistance kuda ivvali, assist kuda cheyali by lifting, by doing stretching, by pulling the. Ee case lo next facial exercises with the mirror and biofeedback అంటే ఒక థెరపిస్ట్ చూపించడం లేదా మిర్రర్ లో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని రిపీట్ చేయటం. అండ్ వన్ మోర్ ఈస్ ది ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, కరెంట్ ఇన్ సింపుల్ టర్మ్స్. సో వీ గివ్ galvanic and faradic current కొన్ని repetitions ఇవ్వటం జరుగుతుంది. So due to which the muscle gets stimulated and it can do its activity. And as I told, mostly we give stretching and massages for the face, due to which blood circulation improve avutundi and the muscle can get good amount of blood flow and it can be healed as soon as possible. And we also ask the patient to use eye drops ఎందుకంటే డ్రై ఐస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది because of inability to close the eye. We ask the patients to use eye drops or maybe wear sun goggles or maybe use the eye patch to protect the eye from the direct sunlight. So ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవటం the recovery is pretty fast. So Bell's palsy or facial palsy lo 70 to 90% recovery anedi untadi, and recovery takes as long as 6 months. 6 months of time lo proper physiotherapy sessions, and if at all the root cause is some infection or viral infection, dani treatment and electrical stimulation valla అండ్ జాగ్రత్తలు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి జాగ్రత్త పడితే ద రికవరీ క్యాన్ బి అప్ టు 90%. అసలు తెలీదు ఇఫ్ ది ఫిజియోథెరపీ వాజ్ గివెన్ ప్రాపర్లీ, దాని తర్వాత ఆఫ్టర్ ద రికవరీ నోబడీ క్యాన్ ఫైండ్ అవుట్ దట్ యూ రియలీ హ్యాడ్ అ ఫేషియల్ పాల్సీ. సో రికవరీ క్యాన్ టేక్ సంథింగ్ ఫ్రమ్ 3 to 6 months. ఇలాంటి కేసెస్లో ఎర్లీ ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద సూన్ ద బెస్ట్. ద సూనర్ ద ఫిజియోథెరపీ, ది ఫాస్టర్ ది అవుట్కమ్ అండ్ ద బెస్ట్ ది అవుట్కమ్. See you in the next video with another important topic.